ముఖ్యంగా మన నర్సీపట్నం నియోజకవర్గ తెలుగింటి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమ్ముకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా మన నాయకుడి గురించి ఒక్క మాట మీ అందరికీ చెప్పదలుచుకున్నాను సోదరులారా. 25 సంవత్సరాల తెలుగుదేశం అని ఏకైక నినాదంతో అన్నగారు ముందడుగేశారో ఆ నినాదాన్ని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ముందడుగేసి తినడానికి తిండి, వండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని ఏకైక ఎజెండాని జెండాగా మార్చి అన్నగారు ముందడుగేశారు. ఆ ఎజెండాని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ముందడుగేసి ఆశీర్వాదంతో ముందడుగేసి మన నియోజకవర్గాన్ని విద్య, వైద్య, రవాణా మిగతా అన్ని రంగాల్లోని మిగతా నియోజకవర్గాలకి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసిన ఘనత అయ్యన్న పాత్ర గారికి మనం చేసుకున్నాం. సోదరులారా, ఈ రోజు నందమూరి వంశ రుణమైతే మనం ఏ జన్మకి తీర్చుకోలేము. ఆనాడు నాచారు అలాంటి సందర్భాల్ని మనం మరవలేము. తర్వాత మనం చూసుకుంటే నందమూరి బాలకృష్ణ గారు కానీ ఎంతో టైం కేటాయించి మన కోసం అని మన నియోజకవర్గ గడ్డ మీద అడుగుపెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఎన్నో ఉత్సాహపరమైన మాటలు చెప్పారు. ఆ సందర్భాల్ని మనం మరవలేము. ఈ రోజు మనం చూసుకుంటే నందమూరి తారక రత్న గారు మన నియోజకవర్గ గడ్డ టైం కేటాయించి మన కోసం మన నియోజకవర్గ గడ్డ మీద అడుగు పెట్టినందుకు ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సోదరులారా, ఈ రోజు కొన్ని సందర్భాలు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఆ సందర్భాలు మన ప్రతి నియోజకవర్గ ప్రజానికి కూడా ఎప్పుడెప్పుడా నందమూరి తారక రామారావు గారు తమ నియోజకవర్గ గడ్డ మీద అడుగు పెడతారా అని ఎదురు చూస్తున్న సమయం అది. అదే విధంగా మన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికం కూడా ఎప్పుడెప్పుడా నందమూరి తారక రామారావు గారు మన నియోజకవర్గ గడ్డ మీద అడుగు పెడతారా అని ఎదురు చూస్తున్న సమయం అది. అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం అయితే మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందంచెలో ప్రగతి బాటలో చైతన్య బాటలో నడిపించడానికి ఎవరిని మన నాయకుడి కింద పెట్టబోతున్నారా అని ఎదురు చూస్తున్న సమయం అది రానున్న వచ్చింది. నందమూరి తారక రామారావు గారు మన నర్సీపట్నం నియోజకవర్గం గడ్డ మీద అడుగు పెట్టినట్టే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఆయన ముందుకెళ్ళి అన్నా మిమ్మల్ని గెలిపించుకోవడం మా అదృష్టం, కానీ మా నర్సీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందంచెలో ప్రగతి బాటలో నడిపించడానికి ఎవరిని మన నాయకుడి కింద పెట్టబోతున్నారు అని ఆయన అడిగినట్నే ఆయన ఒక 25 సంవత్సరాల యువ రక్తాన్ని వేదిక మీద పిలిచి తన చెయ్యి పట్టుకొని పైకెత్తి తన భుజం తట్టి ఈ 25 సంవత్సరాల యువ రక్తాన్ని ఏదైతే నమ్మకం మీద పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని తన మీద పెట్టుకోండి. నాకైతే నమ్మకం ఉంది ఈ నర్సీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందంచెలో నడిపిస్తాడనే నమ్మకం నాలో ఉందని ఆయన చెప్పినట్టే ప్రతి ఒక్క నర్సీపట్నం నియోజకవర్గం ప్రజానికం గుండెల్లో ఆనందం ఉప్పొంగింది, ధైర్యం ఉప్పొంగింది. కానీ కొంతమందికి అనిపించింది ఈ 25 సంవత్సరాల యువకుడు ఏమాత్రం అనుభవం లేకుండా ఎలా ముందుగంచెలో నడవగలడు, ఎలా మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని ముందంచెలో నడిపించగలడని కొంతమందికి అనిపించింది. కానీ ఎంతో మంది నిరుత్సాహపరిచినా కూడా ఏమాత్రం కూడా 25 సంవత్సరాల యువకుడు వెనకడుగేయకుండా ముందడిగేసి మన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికానికి ఒకే ఒక మాట ఇవ్వడం జరిగింది. ఈ నర్సీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందంచెలో ప్రగతి బాటలో నడిపిస్తాను సోదరులారా, నాసాన్ని ఇవ్వండి ఆయన అడిగినట్నే ప్రతి ఒక్కరు ఆయన ఆహ్వానించి 900 మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. 900 మెజార్టీ అతి తక్కువ మెజార్టీ అయినా ఏమాత్రం కూడా నిరుత్సాహపడలే. అదే ప్రోత్బలంగా అదే ఉత్సాహంగా తీసుకొని వెంటనే హైదరాబాద్ వెళ్ళి అన్నగారు ఆశీర్వాదం తీసుకొని అన్నా నా నర్సీపట్నం నియోజకవర్గానికి నేను మాటిచ్చాను, అన్ని విధాలుగా ప్రగతి బాటలో చైతన్య బాటలో నడిపిస్తానని నేను మాటిచ్చాను, నన్ను ఆశీర్వదించిన ఆయన అడిగినన్నే ఆయన ఆశీర్వదించి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అతి చిన్న వయసులో మంత్రి పదవి వచ్చినా ఏమాత్రం కూడా దుర్వినియోగం చేసుకోకుండా వెంటనే నర్సీపట్నం నియోజకవర్గ గడ్డ మీద అడుగుపెట్టి డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ శంకుస్థాపన చేసి మొట్టమొదట విద్యా వ్యవస్థకి మన నర్సీపట్నం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసిన ఘనత అయ్యన్న పాత్ర గారు. ఈ రోజు ఇంత చిన్న పిల్లవాళ్ళు ఎల్కేజీలో జాయిన్ చేస్తే ఆ పిల్లవాడు తన భవిష్యత్ తనే రూపుదిద్దుకొని ఇంజనీరింగ్ దాకా చదువుకునే విధంగా ఈ రోజు విద్యారంగం మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉందంటే మిగతా నియోజకవర్గాలకి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారైందంటే దానికి కారణం అయ్యన్న పాత్ర గారని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు సోదరులారా
రవాణా రంగంలో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా తార్ రోడ్లు. ఈ రోజు రవాణా వ్యవస్థ అన్ని విధాలుగా కూడా వాణిజ్య సదుపాయాలను మెరుగుపరిచే విధంగా ఈ రోజు రవాణా వ్యవస్థ మన నర్సీపట్నం నియోజకవర్గానికి, మిగతా నియోజకవర్గాలకు ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారైందంటే దానికి కారణం అయ్యన్న పాత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ చెప్పదలుచుకున్నాను. ఎంతో మంది సవాలు చేయడం జరిగింది, నువ్వు వంతెనలు కట్టగలవా అని. నేను వంతెనలు కట్టగలని ఆ సవాల్ని ఎదుర్కొని ఎంపీ పట్నం వంతెన, అన్నవరం వంతెన కట్టిన ఘనత అయ్యన్న పాత్రి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాను. వైద్య రంగంలో మనం చూసుకుంటే ఏజెన్సీ ముఖ ద్వారైన నర్సీపట్నం నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోవడం చూసి మనసు చెలించి వెంటనే అన్నగారి దగ్గరికి వెళ్ళి పట్టి 100 పడకల హాస్పిటల్ తెప్పించుకున్న ఘనత అయ్యన్న పాత్ర గారిని చెప్పి చేసుకుంటున్నాను. సోదరులారా, అట్టిలో ఎమ్మెల్యే పదవ, మంత్రి పదవ తెప్పించుకున్న ఘనత అయింది. ఈ రికార్డులే మనకు కొత్త కాదు. ఒక పంచాయత్ రాజ్ పరిధిలో ఉన్న ఒక నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందంటే బహుశా నాకు తెలిసి దేశం మొత్తంలో అది మొట్టమొదటి నియోజకవర్గం నర్సీపట్నం. మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాం. సోదరులారా, ఒక్క మాట, 25 సంవత్సరాలప్పుడు అతి చిన్న వయసులో రాజకీయాల్లో గడుగుపెట్టి ఒక విజన్తో, ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో ఆయన ముందడుగు వేశారు కాబట్టి ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో కలకలలాడుతుంది. అదే కానీ ఆయన విజన్తో ముందడుగు ఎగిపోయిండుంటే, అదే కానీ ఆ ఆశయంతో ముందడుగు ఎగిపోయిండుంటే ఈ రోజు ఆ పదవులని దుర్వినియోగం చేసుకొని ఉంటే ఈ నర్సీపట్నం నియోజకవర్గం ఎండిపోయి ఉండేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. సోదరులారా, అలాంటి 25 సంవత్సరాల యువకుని మనం ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే ఈ యువసేన ప్రారంభించబడింది. సోదరులారా, అయ్యన్న యువసేన. ఎంతోమంది అడిగారు, యువసేన ఎందుకు స్థాపించావు అని. యువసేన ఎందుకు స్థాపించబడిందో తెలుసా? వాడవాడలో ఉన్న, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, నాయకుడి అభిప్రాయాలతో సమకూర్చి మనం ఇంకా మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో, చైతన్య బాటలో నడిపించడానికి ఏకైక ఉద్దేశంతో యువసేన స్థాపించబడింది. సోదరులారా, యువసేనలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తు పట్టాలి, గుర్తు ఉండాలని ఏకైక ఉద్దేశంతో గుర్తు కూడా పెట్టబట్టింది. సోదరులారా, గుర్తెందుకు పెట్టావు అని అడిగారు. అయ్యన్న యువసేనలో చేరిన ప్రతి కార్యకర్తకి గుర్తు అనేది ఉండాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈ గుర్తు స్థాపించబడింది. సోదరులారా, అయితే పిడికలు ఎందుకు పెట్టావు అని అడిగారు. నేను ఒకటే మాట అన్నాను, మనందరం పిడికలు ఎప్పుడు బిగిస్తాం? ఒక ఆశయంతో, లక్ష్యంతో మనం ముందడిగేసినప్పుడు పిడికలు బిగిస్తాం. మనం పిడికలు ఎప్పుడు బిగిస్తాం? ఎవరన్నా అవినీతి చేసినప్పుడు, పళ్ళు ఎర్ర చేసినప్పుడు పిడికలు బిగిస్తాం. మనం పిడికలు ఎప్పుడు బిగిస్తాం? సోదరులారా, ఒక ఉద్యమకారుడిగా నడిచినప్పుడు పిడికలు బిగిస్తాం. మనం ఎప్పుడు పిడికలు బిగిస్తాం? సోదరులారా, మన అన్న అయ్యన్న పాత్రి గారికి కష్టం వచ్చినప్పుడు, మన నియోజకవర్గానికి కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి చేయి కలిపి పిడికలు బిగించి ఒక్కసారి జై అయ్యన్న నడుస్తే ప్రతి ఒక్క ఎదుటివాడి, అవినీతి చేసేవాడి గుండెల్లో రైళ్లు పరిగెట్టాలి. సోదరులారా, అయితే సోదరులారా, మనకి ఎంతో బాధ్యతలు ఉన్నాయి. కానీ మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రం మనందరం కూడా చేయి కలపాలి. సోదరులారా, ఇప్పుడు మన తక్షత ఏంటో తెలుసా? సోదరులారా, ఒక్కసారి పిడికలు బిగించి ఒకటే ఒక గుర్తు కొట్టాలి. ఎక్కడ కొట్టాలి? బ్యాలెట్ పేపర్ మీద కొట్టాలి. ఏది కొట్టాలి? సైకిల్ గుర్తు కొట్టాలి. ఎవరికి కొట్టాలి? పంచడానికి కొట్టాలి. ఏ గుర్తు కొట్టాలి? సైకిల్ గుర్తుకే గుర్తు పెట్టుకోండి. సోదరులారా, సైకిల్ గుర్తు గుర్తుదాం. అన్న అయ్యన్న పాత్ర గారు వెన్నంటి ఉండి ఆయన ముందుకు నడిపిద్దాం. మళ్ళీ ఆయన గెలిపించుకుందాం. అన్న అయ్యన్న పాత్ర గారిని మళ్ళీ మా ఎమ్మెల్యే పదవిలో, మంత్రి పదవిలో చూస్తున్నాం. సోదరులారా, మళ్ళీ మన తెలుగుదేశానికి కావాల్సిన గత వైభవాన్ని తెచ్చుకుందాం. సోదరులారా, ఈ కాంగ్రెస్ నిరంకుశ ముష్కర రాక్షసంతో పాలించి విముక్తి కల్పించుకోవాల్సిన బాధ్యత మనది. సోదరులారా, ఎంత గౌరవమైన తెలుగుదేశం పార్టీలో మనం ఉన్నాం తెలుసా? సోదరులారా, అన్నగారు ఇప్పుడు ఒక మాట అంటుండేవారు, శ్రామికుడి చెమట నుంచి, మన తెలుగింటి ఆడపడుచులకు అన్నిటి పొట్టి నుంచి, కర్షక కార్మికుల కండరాల నుంచి, యువ రక్తం నుంచి, అన్నదాతల చెమట రక్తం నుంచి, అన్నార్థుల ఆకల మంటల నుంచి, అక్కడికి పడిపోతున్న పడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఇది. సోదరులారా, తెలుగుదేశంలో
దేశానికి వెన్నుముక్కైన రైతు అన్నదాత అన్ని విధాలుగా ముందంజలో ఉండాలి, ప్రగడ బాటలో నడవాలని ఒక్క హార్స్ పవర్ విద్యుత్ 50 రూపాయలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మన తెలుగింటి ఆడపడుచులకి గౌరవానికని 1200 కోట్లు నష్టం వచ్చినా కూడా వెనకడి వేయకుండా మద్యపాన నిషేధం చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక్క మాట చెప్తున్నాను, మన తెలుగింటి ఆడపడుచులకి మగవాళ్ళతో సమానత్వం కల్పించింది తెలుగుదేశం పార్టీ. మన తెలుగుదేశం ఆడపడుచులకి గౌరవానికని ఎన్ని 100 కోట్లు వచ్చినా లెక్కలేదు సోదరులారా. ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగింటి ఆడపడుచులు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా తలెత్తి రొమ్మ వేసి జీవించే విధంగా మన తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా మన రాష్ట్ర భవిష్యత్తుని అన్ని విధాలుగా ముందంజలో నడిపించే ఘనత తెలుగుదేశం పార్టీ సోదరులారా. ఈ రోజు నాన్నగారు అతి చిన్న వయసులో రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు మన నియోజకవర్గానికి ఒక మాట ఇవ్వడం జరిగింది సోదరులారా. ఏ క్షణంలో అయినా, ఏ నిమిషంలో అయినా, ఎంత అర్ధరాత్రి అయినా ఎవరన్నా వచ్చి ఆ నిలయానికి వచ్చి తలుపు తట్టి అన్నా నాకు ఈ కష్టం ఉంది అంటే ఆ కష్టాన్ని తన కష్టంగా భావించి ముందంచులో నడిపించిన ఘనత అయింది సోదరులారా. అది ఉపయోగించుకోండి సోదరులారా. వచ్చి తలుపు తట్టండి, ఏ కష్టం ఉన్నా చెప్పండి, ఆయనతో ఆ చదువు ఉండేవాళ్ళు వెళ్ళండి. ఎవరికన్నా చదువు కానీ లేకపోతుంటే ఆ భావన మీలో కలిగి ఉండు, నేను వాళ్ళకి ఒక వారధిగా ఉండడానికి సిద్ధం అని చెప్పి ఈరోజు ఇదే నూతన ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధం కండి. కాంగ్రెస్ నిరంకుశ ముష్కర రాక్షసతో పాలించి విముక్తి కల్పించుకోవాల్సిన బాధ్యత మనది. మళ్ళీ మన అన్న అయ్యన్న పాత్ర గారిని గెలిపించుకొని ఎమ్మెల్యే పదవులో, మంత్రి పదవులో చూసుకోవాల్సిన బాధ్యత మనది. తెలుగుదేశానికి కావాల్సిన గత వైభవాన్ని తెప్పించుకోవాల్సిన బాధ్యత కూడా మనది. అంటే ఇంత బాధ్యతతో మనం భుజాల మీద వేసుకొని ముందడిగేసి ఆయన వెన్నంటే ఉండి మళ్ళీ సైకిల్ గుర్తుకే ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా నాన్న ఇంకా ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం సోదరులారా. ఈరోజు ఇంత బాధ్యత నా మీద కల్పించారు. ఆయన నాకు కల్పించకపోయినా నేను చెయ్యాలి సోదరులారా, లేకపోతే ఆయనకి ఏదో అవమానం చేసిన వాడిని అవుతాను. ఆయన్ని కొడుకుగా నేను పుట్టడం చాలా అదృష్టం. ఎంత అభిమానం ప్రతి ఒక్కరు చూపెడుతున్నారు సోదరులారా. దానికోసం ఎంత బాధ్యతతో ముందడుగేస్తా యువతి యువకులందరికీ చెప్తున్నా, మీ భవిష్యత్తు బాగుపడతాది. అయ్యన్న పాత్ర గారిని గెలిపించుకోండి అంతే. దానికంటే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడే అంత వయసు నాది కాదు, అనుభవం కూడా నాకు లేదు సోదరులారా. నాకు ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ఎంత ఓపికతో నా ముందు కూర్చొని ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.